ఒక్కోసారి అన్నీ మన మంచిగా అనిపిస్తాయి. ఈ హడావిడి పరుగుల జీవితం అనేది ఉండేది ఒకటే గదిలో అయినా దూరం మాత్రం వేరే ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. నేను మాట్లాడేది వైఫ్ అండ్ హస్బెండ్ గురించి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటేసారి జాబ్ చేస్తున్నప్పుడు ఆ టైం అనేది మిస్ అయిపోతుంది. దానికి తోడు పిల్లలు పుట్టేశాక మొత్తానికే పోతుంది. అండ్ ఎప్పటికప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్వాలిటీ టైం మెయింటైన్ చేస్తేనే ఎలాంటి డిస్టెన్స్ అనేవి రావు అని నా ఒపీనియన్. ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరూ తీసుకోవాలి, దానికి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఇద్దరిది షిఫ్ట్ సేమ్ అయిన వీక్ ఆఫ్స్ మాత్రం డిఫరెంట్ అనమాట. దానివల్ల ఇద్దరికి టైం అనేది అస్సలు సరిపోవట్లేదు. ఈరోజు వాక్స్ చేయడం అసలు కుదరలేదు. సో ఇలా బయటకైతే రావడం జరిగింది. మాదాపూర్లో ఉన్న మిరపకాయ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. కొత్తగా ట్రై చేద్దామని వెళ్ళాము. అందులోనే ఆల్రెడీ జాయింట్ అల్మండి కూడా ఉంది అది బిల్డింగ్లో. సో అది నచ్చకపోతే పోదామని చెప్పేసి అనుకున్నాము. సో కొత్తగా ట్రై చేద్దాం కదా అని ఫస్ట్ అయితే చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నోట్లో పెట్టుకున్నాం వెంటనే ఫస్ట్ అయితే నోరు అయితే కాలింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత ఇంకా మిక్స్డ్ అన్నీ చూసాము మెయిన్ కోర్సెస్లో, కానీ కొన్ని అయితే అవైలబుల్గా లేవన్నారు. సరే అని మిక్స్డ్ పులావ్ అయితే తీసుకున్నాం నాన్ వెజ్లో. అస్సలు అది నెక్స్ట్ లెవెల్ ఉందండి. అది ఇద్దరికైతే క్వాంటిటీ సరిపోతుంది. అంటే మేము ఎక్కువ ఫుడీస్ కాదు కాబట్టి మా ఇద్దరికి సరిపోయింది. ఇందులో చికెన్, మటన్, ప్రాన్స్ ఉన్నాయి. మా హస్బెండ్ అయితే చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ నాకు వేసేసారు. రైస్ ఒకటి తను తిన్నారు. ఎప్పుడు తను తినరు, నార్మల్గా బిర్యానీ అంత ఇష్టంగా తినరు. సో తనకైతే చాలా బాగా నచ్చింది. ఇద్దరం అయితే కంప్లీట్ చేసేసాము. ఎప్పుడు కొంచెం కొత్త గొప్ప మిగిలిపోతుంది. ఈసారి అయితే మొత్తం కంప్లీట్ చేసేసాము. సాలన్ ఇచ్చారు, అంత ప్రిఫర్ చేయలేదు. ఉత్తి పులావే మంచిగా అనిపించింది. ముద్దకి నేను ఒక్కొక్క ముక్క పెట్టుకుని అయితే తినేసాను. చాలా బాగా అనిపించింది. అండ్ బిల్ కూడా నాకు తక్కువే అనిపించింది అనమాట. అండ్ అయిపోయాక మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంతకీ నా ఒపీనియన్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. బాయ్.